టెర్రర్ లింక్స్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. బీహార్కు చెందిన అజంతుల్లా ఖాన్, రాజస్థాన్కు చెందిన అబ్దుల్ మజీద్, ముంబైకి చెందిన షేక్ ఫయాజ్ను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇవాళ సాయంత్రం ముగ్గురిని కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి, అరెస్టుల సంఖ్య పెరుగుతూ వస్తోంది, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, కోర్టులో కూడా హాజరుపరచినట్లుగా అప్డేట్ ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్. హరి, టెర్రర్ లింకులకు సంబంధించి ఇప్పటికే విజయవాడలో ముగ్గురు అరెస్ట్ చేశారు. తర్వాత విచారణ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 13 మందిని పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగా అన్ని చోట్ల కూడా విజయవాడ నుంచి 9 బృందాలు వెళ్ళాయి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరుగా విజయవాడ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బీహార్కు చెందిన ఒక వ్యక్తిని కూడా రిమాండ్ విధించారు ఏప్రిల్ 6 వరకు. ఈ రోజు మరియు 3 రాష్ట్రాలకు సంబంధించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్కు సంబంధించి బీహార్ ఔరంగజేబుకు సంబంధించిన అజాముతుల్లా ఖాన్ A8గా ఉన్నారు, ఆయన్ని. అదేవిధంగా రాజస్థాన్కు చెందిన అబ్దుల్ని, అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన షేక్ ఫైజీని, ఇలా ముగ్గురిని కూడా ఈరోజు విజయవాడ తరలించారు. సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టయితే మనకు సమాచారం అవుతుంది. ఢిల్లీకి సంబంధించిన లక్కీ అహ్మద్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ చెందిన మీరా ఆసిఫ్ అలీ, మహారాష్ట్రకు చెందిన రెహమాన్, వీళ్ళ ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని కూడా విజయవాడ తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేశారు. అదేవిధంగా ఉగ్రవాద కదలికలకు సంబంధించి ఇతర IAS కానీ ఇతర సంస్థలతో వీళ్ళు లింకులు కలిగి ఉన్నారు. ఏ విధంగా లింకులు కలిగి ఉన్నారు, ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు అంశం మీద అయితే పోలీసులు కూపిరావుతున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా 2 రోజుల్లో, అంటే ఈ రోజు ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు, రేపు మరో ముగ్గురిని విజయవాడ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 13 మందిని మీద FIR నమోదు చేశారు. దీంట్లో ఇప్పటికే 12 మందిని అదుపులో తీసుకున్నట్టు 6గురికి ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్ పడింది. ఈ రోజు ముగ్గురు, రేపు ఒక ముగ్గురిని చూసుకుంటే 12 మంది దాదాపు అరెస్టులు అయినట్టయితే పోలీసు అధికారులు చెప్తున్నారు. మరొకరు విదేశాల్లో ఉండడంతో దానికి సంబంధించి కూడా గాలింపులు చేపడుతున్నట్టయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్ర లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువంటి ప్రణాళికలు రచించారు, వీళ్ళ తక్షణ ఎటువంటి విధానాలతో ముందుకెళ్ళబోతున్న అంశాలు అయితే విచారణలో మరింత సమాచారం వస్తుందని చెప్తున్నారు. ఎప్పటికీ అరెస్ట్ చేసిన వాళ్ళని మరింత విచారణ కోసం కస్టడీ పిటిషన్లు కూడా వేసే అవకాశం ఉందంటూ పోలీసు అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ కేసులన్నీ కూడా వీళ్ళంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తప్ప ఉగ్రవాద సంస్థలతో ఎటువంటి లింకులు లేవు, కేవలం సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయ్యారు. వీళ్ళని అరెస్టులు చేయడం సరైనది కాదు అంటూ నిందితుల తరపున న్యాయవాదులు కూడా నిన్న కోర్టులో పిటిషన్ వేయడం, వాదనకి మేము ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా సైదా బేగానికి సంబంధించి హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా విజయవాడ వచ్చారు. అడ్వకేట్తో కలిసి వాళ్ళు కూడా పిటిషన్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా అరెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, నెల జీతాలకు పనిచేస్తున్నారు, కేవలం 10,000 11,000కు పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా నిందితుల తరపున అడ్వకేట్స్ అయితే వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద మరింత లోతుగా విచారణ చేయాలి. మరింత లింక్స్ బయటపడితే అసలు ప్రణాళిక ఎవరు రచించారు, కేవలం వీళ్ళేనా, వీళ్ళ వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారా, దేశవ్యాప్తంగా ముస్లిం యువకుల్ని టార్గెట్ చేసి ఇటువంటి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారా, లేకపోతే ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయనే అంశాల మీద అయితే కౌంటర్ చేసే అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ సురేంద్ర.